ఈ పర్వతాల మధ్యలో ఇలాంటి క్యాంప్ ఫైర్ మీద వంట చేస్తూ ఉంటే మనసుకి చాలా ఆనందంగా ఉంది. ఏ టెన్షన్ లేకుండా మనసంతా ప్రశాంతంగా ఉంది. చలి స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి కాసేపులో స్వెటర్ వేసుకోవాలి, లేదంటే బయట ఉండలేము. ఇప్పుడు మనం మటన్ కర్రీ చేస్తున్నాం. ఇప్పుడు టమాటోస్ వేద్దాం. కానీ చీకటి పడేసరికి మనసులో ఎక్కడో తెలియని భయం మేల్కొంది. ఒక్కసారిగా నేను చేస్తుంది చాలా పెద్ద పొరపాటేమో అనిపించింది. ఎందుకంటే ఈ మటన్ వాసన అడవి మూల మూలలకి స్ప్రెడ్ అవడం మొదలైంది. దీనివల్ల అడవి జంతువులు ఏమైనా అట్రాక్ట్ అవుతాయేమో అని మనసులో ఎక్కడో చిన్న భయం. నేను చేసిన పొరపాటు ఏంటంటే ముందే ఈ ట్రిప్కు బయలుదేరినప్పుడు మటన్ గురించి అస్సలు ఆలోచించలేదు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఏదైతే అది అయింది చూసుకుందామని ఈ చల్లని వాతావరణంలో నేను ఎంతో ఇష్టంగా వండుకున్న మటన్ ని ఆస్వాదిస్తూ తినడం మొదలుపెట్టా. ఫస్ట్ మటన్ టేస్ట్ చేద్దాం. బాగా ఉడికింది, జ్యూసీగా. మటన్ అయితే సూపర్గా వచ్చింది, పర్ఫెక్ట్. ఇంట్లో చేసుకుంటే ఈ టేస్ట్ రాదు. ఏదైనా స్మోకీ ఫ్లేవర్ అనేది మంట మీద కాల్స్తూనే వస్తుంది. ఈ చల్లదనానికి స్మోకీ ఫ్లేవర్తో ఉన్న మటన్ వేడి వేడి రైస్లో కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్. చూద్దాం ఈ నైట్ ఎలా గడిపోతుందో.